హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ ట్రైలర్ వర్సెస్ అలాగే మన వార్ 2 ట్రైలర్ బై. నిజానికి ఈ రెండు సినిమాల గురించి చాలా వరకు మనందరికీ తెలిసిన విషయం బై. అంటే ఏంటంటే ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఏం చెప్పాలంటే ఒకే రోజు రిలీజ్ అవుతున్న సినిమాలకి అసలు ఎంత ఫ్యాన్ వార్ జరుగుతుందంటే అసలు ఇప్పుడైతే చూస్తున్నామని చెప్పొచ్చు. మనమైతే ఇటుపక్క మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కావచ్చు. నిజం చెప్పాలంటే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఇక్కడ ఉన్న అంటే ఎన్టీఆర్ అన్నకు ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వార్ 2 గురించి అయితే కొంచెం హేటర్గా ఇదిగా మాట్లాడుతున్నారు. అది అందరికీ ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే రెండు ట్రైలర్లలో ఏ ట్రైలర్ బాగుంది అంటే ఖచ్చితంగా వార్ 2 ట్రైలర్ అనే చెప్తా భయ్య నేనైతే మాత్రం. అయితే మ్యాటర్ వచ్చేసి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూలీస్ ట్రైలర్లో అసలు అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ ఏం లేదు భయ్య. అంటే మనకు చాలామంది యాక్టర్స్ని అయితే చూపిస్తారు. అలాగే మన రజనీకాంత్ గారిని కూడా ఒక టైప్ ఆఫ్లో ఒక దీంట్లో అయితే చూపిస్తారు భయ్య. కానీ అంత ఎక్కలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం భయ్య. అసలు ట్రైలర్ ఏదో ఉందా అన్న టైప్లో ఉంటుంది. అలాగే మన అనిరుద్ గారు మ్యూజిక్ ఉంటుంది అంటే అది కూడా ఏదో పాట పెట్టి మేనేజ్ చేసిస్తాడు అన్న టైప్లో ఉంటుంది భయ్య. ఇంకా సినిమా మనము వేరే రకంగా ఉండొచ్చు, చెప్పలేము. అంటే మామూలుగా లోకి గారి సినిమాల్లోనే ట్రైలర్లు బాగాలేకపోయినా కూడా సినిమా బాగుంటుంది, అదే ఆయన స్పెషాలిటీ. అయితే వార్ 2 ట్రైలర్ అయితే మాత్రం ఖచ్చితంగా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే మన రుతిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే వాళ్ళు చూపించిన కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, అసలు చాలా పర్ఫెక్ట్గా అయితే విఎఫ్ఎక్స్ కావచ్చు అన్నీ కరెక్ట్గా చూసుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజానికి ఈ రెండు సినిమాలు అసలు పోటీ ఏంట్రా అంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడమే అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియా మొత్తం ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది, అసలు ఎన్టీఆర్ అన్న సినిమాని ఎవరు చూడరు అది ఇది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి